वजीर सनत केटी रामाराव ने कहा कि ज़राअत का शोबा तेजी से तरक्की कर रहा है और काश्तकार तबका चीफ मिनिस्टर के चंद्रशेखर राव की क़यादत में खुशहाल हो रहा है। रैतु बंधु स्कीम के तहत किसानों के खाते में 73,000 करोड़ रुपए से ज्यादा जमा किए गए हैं। उन्होंने कहा कि वज़ीर आला केसीआर मुल्क के वाहिद वज़ीर आला हैं जिन्होंने हिंदुस्तानी आजादी के 75 सालों में किसानों को सरमायाकारी की सब्सिडी फराहम की। इसके अलावा किसानों को 24 घंटे मुफ्त बिजली फराहम की जा रही थी और रैतु बीमा के तहत 5 लाख रुपए की इंश्योरेंस कवरेज भी फराहम की जा रही है। वजीर केटिया ने जुमा को वनपर्ती जिले के संकीरेड्डीपल्ली में तेल फैक्ट्री का संगे बुनियाद रखने के बाद खिताब करते हुए ये बात कही। ये फैक्ट्री 500 करोड़ रुपए की सरमायाकारी से कायम की जा रही है और इससे 300 अफराद को बराह रास्त और 1000 अफराद को बिलवास्ता रोजगार मिलेगा। उन्होंने कहा कि अपोजिशन जमातों की तरफ से किए जाने वाले लंबे लंबे दावों के खत्ते नजर ये वाज़ेह है कि चीफ मिनिस्टर हैट्रिक करेंगे और आने वाले इंतखाबात के बाद बीआरएस दोबारा हुकूमत बनाएगी। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने कई ऐसे प्रोजेक्टों को मुकम्मल किया है जो गुज़िश्ता 65 सालों में मुकम्मल नहीं हो सके। ये हमारा एतमाद है और लोग यकीनी तौर पर बीआरएस की हिमायत करेंगे। केटिया ने कहा कि एक वक्त था जब साबिका पालामूर अपनी मेहनत और रोजी रोटी की तलाश में लोगों की नकले मकानी के लिए जाना जाता था। उन्होंने कहा कि नकले मकानी से लेकर वसी आपाशी तक पालामुरू ज़राई शोबे में तरक्की को दर्ज कर रहा था। चूंकि चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने पालामुरू रंगारेड्डी लिफ्ट इरिगेशन स्कीम का आगाज किया, मुझे यकीन है कि पालामुरू के किसान धान की पैदावार में पंजाब के किसानों को पीछे छोड़ देंगे। काश्तकारी को ज्यादा पैदावारी और मुनाफा बख्श बनाने के एक जरिए के तौर पर वजीर आला फसलों के तुनू को फरोग दे रही हैं। ఇవాళ బక్క చిక్కిన రైతుకు పెట్టుబడిని అందిస్తే మన భారతదేశమే బంగారు భారతదేశంగా మారుతుంది అనే ఒక ఆలోచనతో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఇప్పటివరకు కేసీఆర్ గారు మాత్రమే. 24 గంటల కరెంటు ఇచ్చిన రైతు బంధు రూపంలో ఇవాళ 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్ళీ తిరిగి వెనక్కి ఇయ్యాల్సిన అవసరం లేకుండా మీ అందరి చేతుల్లో పెట్టినా, అదే మాదిరిగా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఇబ్బంది కావద్దు అని ఆలోచన చేసి ఒక మానవీయమైన ఆలోచనతో 5 లక్షల జీవిత బీమా రైతుకిచ్చి ఆ కుటుంబానికి ధీమానిచ్చిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో అద్భుతాలు చూస్తా ఉన్నాం. ఒకనాడు పాలమూరు అంటే మనందరికీ తెలుసు, పాలమూరు అని పేరు వస్తే మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇది లేబర్ జిల్లా, పాలమూరు అంటేనే వర్కర్ల జిల్లా, వలసల జిల్లా అనే పరిస్థితి. కానీ ఈరోజు పాలమూరు అంటే ఆనాడు మైగ్రేషన్ కి పేరైతే ఈరోజు ఇరిగేషన్ ఎక్కడ జరుగుతా ఉంది అంటే పాలమూరులోనే జరుగుతా ఉంది. వ్యవసాయం అదేవిధంగా సాగునీటి రంగానికి పర్యాయ పదం పాలమూరు అనే పరిస్థితి వచ్చింది. నాకైతే విశ్వాసం ఉంది పాలమూరు రైతన్నలు మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మరి ఆ నీళ్లతో, కృష్ణా నీళ్లతో తొందరలోనే మీరు పంజాబ్ ను కూడా తలదన్నే విధంగా, పంజాబ్ లోని వ్యవసాయాన్ని కూడా తలదన్నే విధంగా అద్భుతాలు సృష్టిస్తారు మా పాలమూరు రైతన్నలనే విశ్వాసం నాకైతే ఉంది. ఇప్పటికే మీకు తెలుసు వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉన్నది. అయితే వరి ధాన్యం ఇప్పుడు మనం నంబర్ 1 గా ఉన్నప్పటికీ మరి ఇతర ప్రత్యామ్నాయ పంటలు కూడా పరిశీలించాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ముందు చూపున్న ముఖ్యమంత్రి, రైతులకు ఎన్నటికీ నష్టం కాకూడదనే ఆలోచన ముఖ్యమంత్రి. ఇవాళ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా, భవిష్యత్తులో తప్పకుండా అన్ని పంటలు సాంప్రదాయేతర పంటల వైపు కూడా మళ్లించినట్టయితేనే రైతు బిడ్డలు కూడా రేపటి రోజున మళ్ళీ వ్యవసాయం వైపు మళ్ళుతారు. లేకపోతే వ్యవసాయం నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి దూరదృష్టితో ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్లా మారింది వ్యవసాయం అని చెప్పేందుకు ఒక చిన్న ఉదాహరణ. నేను బయట వేరే జిల్లాలకు పోయినప్పుడు కూడా ఈ ఉదాహరణ చెప్తా ఉంటాను. ఆ మధ్యన ఒకసారి శ్రీమతి సురభి వాణిదేవి గారు, మన పివి నరసింహారావు గారి కూతురు, వారిని మనం శాసన మండలి అభ్యర్థిగా నిలబెట్టినాం. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో మా ఒక ఎంపీ గారి ఇంట్లో మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో. అక్కడ అన్ని కాలేజీల వాళ్ళు, కాలేజీల యాజమాన్యాలు వచ్చినప్పుడు అక్కడ అందరినీ కూడా నేను మాట్లాడి పొద్దున మీటింగ్, 8:30కి మీటింగ్ పెట్టినాం. పెడితే మాట్లాడుతా ఉంటే మేమందరం చెప్పినాం, నేను, నిరంజన్ రెడ్డి గారు, మీరు మంచి విద్యావంతురాలు, వారికే ఓటు వేయండి అని చెప్పి అక్కడున్న విద్యాసంస్థల యాజమాన్యాలను అడిగినాం.